లో 290 పైచిలకు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి. ఇక్కడ కేవలం 100 మంది మాత్రమే సంతకాలు చేశారట. మరి దీనిపై అవిశ్వాసానికి వెళ్ళిపోతుందా? రాజ్యాంగం దీన్ని సమ్మతిస్తుందా? మరి ఇది వాళ్ళకి, ఎందుకంటే మనం వీళ్ళ పరిపాలించే తీరుని మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క మేధావితనాన్ని చూసే రోజువారీ వార్తల్లో ఓహో ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, పార్లమెంట్ ఇలా ఉంటుందా, లోక్సభ అంటే ఇలా ఉంటుందా, రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఇవా అని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకున్నారా, దుర్వినియోగం చేసుకున్నారా అని కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ 103 మంది ఎంపీలతో సభాపతినే మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చిందంటే, సరే కాసేపు సభాపతి మీద అవిశ్వాస తీర్మానం నెగ్గింది అనుకుందాం. మరి ఇన్ని తీస్తే నెక్స్ట్ మరలా సభాపతి ఏమని పెడతారు? స్పీకర్గా మరలా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తినే తీసుకొచ్చి పెడతారు. సభాపతి స్థానంలో ఉన్నవారు అందరికీ న్యూట్రల్గానే ఉండాలి, సహజం. ఆయన అక్కడ ఎవరికి ఫేవర్గా మాట్లాడలేదు, ఎవరికి అభిప్రాయం చెప్పలేదు. కాకపోతే వీళ్ళు వచ్చి పోడియం దగ్గరికి వచ్చేసి కాగితాలు చింపి వేసే